హాయ్ హలో నమస్తే, నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ టు స్టిచ్ విత్ విజయలక్ష్మి ఛానల్. ఈరోజు మన ఛానల్లో మొన్న నార్మల్ బ్లౌజ్ అనేది కటింగ్ ఎలా అనేది తెలుసుకున్నాం కదా. ఈరోజు స్టిచ్చింగ్ అనేది పెడతాను. సారీ అండి, లేట్ అయింది. వీడియో యాక్చువల్గా నిన్న రావాల్సింది, నాకు కొద్దిగా కుదరక స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిందనమాట. నిన్నటిది ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా వచ్చేసి నేను బయట ఎక్కడ స్టిచ్చింగ్స్ అనేది తీసుకోవట్లేదు, బయట వాళ్ళవి. కేవలం నావే నేను చేసుకుంటున్నాను. నాకు కొద్దిగా బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉంది, అందుకే బయటికి తీసుకోవట్లేదు అనమాట. అందుకే ఎవ్రీ సండే ఖచ్చితంగా మన ఛానల్లో ఒక స్టిచ్చింగ్ అనేది, లేకపోతే కటింగ్ ఏదో ఒకటి వీడియో వస్తూ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఖచ్చితంగా నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. మొన్న అన్నీ ఫ్రంట్ పార్ట్లు, షేప్ బెల్ట్ అన్నీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో యాజ్ టీజ్గా అలాగే స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనం హుక్స్ బట్టి, కాజా బట్టి కోసమని రెండు నెక్ వైపు అనేది, ఫ్రంట్ పార్ట్ అనేది ఈ డాట్స్ స్టిచ్ చేసేది నెక్ సైడ్ ఉందా లేదా అని ఒకసారి ఇలా ఇందాక నేను వీడియోలో చూపించినట్టుగానే రెండు పక్క పక్కన పెట్టి చూసుకోండి. ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక పెద్ద ప్రాబ్లం. ఇది తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళకైతే క్లారిఫైగా చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఇలాంటి మిస్టేక్స్ చేసిన దాన్ని. నెక్ అనుకొని ఆమ్ రౌండ్ వైపు వెళ్ళి మొత్తం స్టిచ్ చేసేసి తర్వాత మళ్ళీ కుట్లు విప్పి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ కామన్. సో ఇప్పుడు ఆమ్ రౌండ్లో మనం తీసుకున్న ఆమ్ సంఖ నుండి డాట్ ఉంది కదా, అది ఖచ్చితంగా మిడిల్లో ఉందా లేదా అనేది ఎలా అంటే, ఇప్పుడు మనం రెండు మెయిన్ డాట్ను సైడ్ డాట్ రెండు స్టిచ్ చేసాం కదా, ఆ రెండింటిని ఇలా పట్టుకొని చూడండి. కరెక్ట్గా ఆ రెండింటికి మిడిల్లో ఉంటే ఇది ఆమ్ రౌండ్ దగ్గర వేసే మన డాట్ అనమాట. ఇవి మూడు అనేవి ట్రయాంగిల్ షేప్లో ఉండాలి. వీటి మధ్యలో ఆ షేప్ అనేది ట్రయాంగిల్ షేప్లో ఉంటే ఆ ఫ్రంట్ పార్ట్ అనేది ఖచ్చితంగా సెట్ అయినట్టే. అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూడండి, నేను స్టిచ్ చేసి మరీ ఒకటి చూపిస్తున్నాను. రెండిటికి ట్రయాంగిల్ షేప్ అనేది రావాలి. చూసారా మధ్యలో అలా ట్రయాంగిల్ షేప్ వచ్చింది అంటే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. యాజ్ టీజ్గా ఒక పార్ట్లో మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఒక దాంట్లో, అలాగే ఇందులో కూడా మార్క్ చేసుకొని యాజ్ టీజ్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను మీకు తెలియడం కోసమని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులా తిప్పి తిప్పి స్టిచ్ చేస్తున్నాను. ఒకవేళ ఇటు చెయ్యి అడ్డొస్తుందని అడుగు కూడా తిప్పేస్తున్నాను. మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తున్నానని అనుకుంటున్నాను. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా లేకపోతే ఏదైనా సరే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది నార్మల్ బ్లౌజ్, ఒక లైనింగ్ బ్లౌజ్ కాదు. మీకు ముందుగా నార్మల్ బ్లౌజ్ అనేది వచ్చేస్తే తర్వాత లైనింగ్ బ్లౌజ్ అనేది నెక్స్ట్ చూపిస్తాను, అది నేర్చుకోవచ్చు. ఫస్ట్ మనం నేర్చుకునేటప్పుడు దాదాపు ఒక 10 కాదు, 15 కాదు, 20 అయినా సరే, వేస్ట్ అయినా పర్వాలేదు, ముందు నార్మల్ బ్లౌజ్ అనేది నేర్చుకోండి. యాక్చువల్గా కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎలా కట్ చేస్తామో యాజ్ టీజ్గా అలాగే స్టిచ్ చేస్తాం. ఇందులో మనం స్టిచ్ చేసేటప్పుడు వేరే కొత్తగా ఏం లేదు. మిషన్ పాదం అనేది, కింద పెడల్ అనేది తొక్కడం వస్తే చాలు, యాజ్ టీజ్గా స్టిచ్ చేసేస్తాం. కాకపోతే మొత్తం ఉన్నదంతా కటింగ్లోనే. ఈ వీడియోకి ఆల్రెడీ కటింగ్ వీడియో నేను చేశాను, దాని లింక్ కూడా ఇస్తాను, చూసేయండి చూడని వాళ్ళు ఉంటే. కానీ కటింగే మెయిన్. కటింగ్ పోయిందా బ్లౌజ్ మొత్తం పోతుంది. ఈ బ్లౌజ్ నేను ఏదైనా ఒక షార్ట్ వీడియోలో వేసుకొని శారీ మీదకి పేర్ చేసుకొని మరీ చూపిస్తాను. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూసారా, రెండు ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా స్టిచ్ చేయడం అయితే అయిపోయింది. నార్మల్ బ్లౌజు ఈజీగానే అయిపోతుంది, అంటే వీటికి అతుకులు ఏం లేవు కదా, ఇప్పుడు ఈజీగానే అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ ముక్కలు అయిపోయిన తర్వాత ఇప్పుడు దానికి షేప్ బెల్ట్ని అటాచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇలా సింగిల్కి షేప్ బెల్ట్ వేసుకోవద్దు. సింగిల్ షేప్ బెల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే పొద్దాక పైకి జరిగిపోవడం లాగా అలా అయిపోతుంది. ఎప్పుడైనా సరే లైనింగ్ బ్లౌజ్ అయినా నార్మల్ బ్లౌజ్ అయినా షేప్ బెల్ట్ ఖచ్చితంగా ఒక 3 క్లాతులు వేసుకోవాలి. ఒకటి లైనింగ్, ఒక మిడి క్లాత్, ఇంకోటి మెయిన్ క్లాత్. సో ఇప్పుడు నేను ఈ మెయిన్ క్లాత్కి సేమ్ ఇదే క్లాత్ తోటే ఇంకొక నార్మల్ క్లాత్, ఇంకొక క్లాత్ని కూడా అటాచ్ చేశాను.
రెండింటిని ఇలా అటాచ్ చేసుకొని కింది వైపు 1/2 ఇంచ్ తోటి ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ రెండింటిని ఇలా విడిగా తీసేసి ఎక్కడైతే మనం స్టిచ్చింగ్ వేసామో అక్కడ మళ్ళీ ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్చింగ్ వేయండి. నేను వీడియోలో ఇలా చూపించుకుంటూనే చేస్తున్నాను. యాక్చువల్గా చెప్పుకుంటూ కూడా స్టిచ్చింగ్ వీడియో పెట్టొచ్చు, కానీ మా ఇంటి దగ్గర ఎక్కువ ట్రాక్టర్స్, లారీలు, బస్సులు ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. బాగా వెహికల్ సౌండ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ని కూడా ఇలా స్టాప్ చేస్తూ ఇస్తున్నాను. అందుకనే నేను సపరేట్ వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ చేయాల్సి వస్తుంది. నా డే టు డే వ్లాగ్స్ చూడాలి అనుకునే వాళ్ళు నాకు సపరేట్గా ఒక వ్లాగ్ ఛానల్ కూడా ఉంది, విజే హౌస్ వైఫ్. ఎవరైనా చూడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ఇలా మనం ఇంకొక క్లాత్, సపరేట్ క్లాత్ని ఈ క్లాత్కి మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకొని టాప్ స్టిచ్లు వేసేసుకోవాలి. ఇలా పైనుంచి మొత్తం ఇలా రెండిటికి కూడా 2 షేప్ బెల్ట్లు కూడా ఇలాగే చేసి ఫ్రంట్ పార్ట్ దానికి అటాచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది త్వరగా అయిపోతుంది, ఎందుకంటే ఉన్న వాటిని పీసెస్ని అలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే కదా. కాకపోతే కటింగే చాలా ప్రాబ్లం. కటింగ్ ఎంత టైం తీసుకుంటుందంటే ఒక్కొక్కరికి కొత్తగా ఉన్న వాళ్ళకైతే ఒక డే మొత్తం పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే కట్ చేసేటప్పుడు 100 డౌట్లు వస్తాయి. ఇప్పుడు మనం ఎటైతే 4 ఇంచెస్ అనేది తీసుకున్నాం, షేప్ బెల్ట్ 4 ఇంచెస్ 3.5, ఒక సైడ్ 4, ఒక సైడ్ ఏమో 3.5 తీసుకున్నాం కదా. 4 ఇంచెస్ ఉన్న దాన్ని మనం ఉక్స్ పట్టి, కాజా పట్టి వేసే వైపుకి కొంచెం 1/2 ఇంచ్ అనేది కిందికి వదిలిపెట్టి ఆ ముందు షేప్ బెల్ట్ నేను ఫ్రంట్ పార్ట్ని రెండింటిని కలిపి ఇలా అటాచ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. అప్పుడు మెయిన్ డాట్ అనేది అడ్డొస్తుంది కదా, అప్పుడు ఆ మెయిన్ డాట్ని ఇలా లోపలికి మడిచివేయండి. లోపలికి మడిచేసి ఇలా కుట్టు వేసేయండి. వేసే ప్రతి కుట్టు కూడా డబల్ స్టిచ్ వేసుకోండి. సింగిల్ కుట్టు వేస్తే ఆ కుట్లు అనేవి వెంటనే పిదిలిపోయి బ్లౌజ్ అనేది ఊడిపోతుంది. అలా కాకుండా డబల్ స్టిచ్ వేసేసుకుంటూ కుట్టేసుకోండి. ఇలా షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి. అలాగే ఇంకొక దానికి కూడా, ఒకదానికి పైనుంచి జాయింట్ చేస్తారు, 2 ఒకలాగే చేయడం కుదరదు. ఇంకొక దానికి కింది నుంచి జాయింట్ చేయాలి. ఇప్పుడు నేను ఆ మెయిన్ డాట్ని ఎలా మడిచేసి పెడుతున్నానో ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ జాయిన్ చేస్తున్నప్పుడు చూడండి, క్లియర్గా తెలుస్తుంది. ఇలా కొంచెం 1/2 ఇంచ్ వదిలిపెట్టి అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా మెయిన్ డాట్ని ఇలా లోపలికి మడతేసేసుకొని క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ రూపంలో చెప్పండి, నేను ఖచ్చితంగా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందనమాట. 2 వైపులా, ఒకటి ఉక్స్ వైపు, ఇంకొకటి కాజా వైపు చూసుకోండి. ఈ రకంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 ఫ్రంట్ పార్ట్లకి ఉక్స్ పట్టి, కాజా పట్టి వేసుకోవాలి. దీనికోసం సపరేట్ క్లాత్ అవసరం లేదు. మనం బ్యాక్ పార్ట్కి నెక్ కట్ చేసినాక కొద్దిగా పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ ఎందుకు అదే అని అంటే అది దాదాపు కొంత లెంత్ వరకు, అంటే 10 ఇంచెస్ వరకు తీసుకుంటాము దాన్ని, కాబట్టి ఆ క్లాత్ అనేది సరిపోతుంది. ఆ నెక్ పార్ట్ ఎక్కడైతే కట్ అయిందో అంత క్లాత్ని హాఫ్గా కట్ చేసుకొని ఒకటి ఉక్స్ పట్టి, ఒకటి కాజా పట్టిగా వేసేసుకుందాం. చూడండి, ఉక్స్ పట్టికి కాజా పట్టి కోసమని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి లెంత్ చెక్ చేసుకోవాలి. లెంత్ చెక్ చేసుకొని ఎక్కడికైతే వచ్చిందో దానికి కొంచెం ఒక 1/2 ఇంచు కిందికి కట్ చేసుకోండి. ఎందుకంటే పైన వైపున కింది వైపున క్లాత్ని కొంచెం మడత పెట్టి కుట్టేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ కావాలి. వీడియోలలో క్లియర్గానే చూపించుకుంటూనే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ని ఇంకొక క్లాత్ మీద పెట్టి దాన్ని కూడా కట్ చేసుకోవాలి. సో ఈ రకంగా రెండింటిని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లు రెండింటిని ఇలా దగ్గరగా పెట్టేసి మనం, అంటే ఇటు సైడ్ నెక్ సైడ్ చూడండి, కరెక్ట్గా నెక్ సైడ్ పెట్టాను చూసుకొని, అలా పెట్టేసి ఆది బ్లౌజ్ని ఒకసారి దాని మీద పెట్టేయండి సేమ్ యాస్టీజ్గా. ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారం హుక్స్ ఎటున్నాయి, కాజా ఎటున్నాయి చూసుకొని మార్క్ చేసుకొని అక్కడ రాసేసుకోండి. హుక్స్ అని హెచ్ అని, కాజా అయితే కే అని రాసేసుకోండి. యాక్చువల్గా ఇది అలవాటు ఉన్న వాళ్ళకైతే రాయాల్సిన అవసరం లేదు, చూసుకోవాల్సిన అవసరం లేదు, ఈజీగా తెలిసిపోతుంది. కానీ కొత్త వాళ్ళ కోసం అని చెప్తున్నాను కదా, అందుకని వాళ్ళకి డౌట్ అనేది రాకుండా క్లారిఫైగా ఉండడం కోసమని ఈ టిప్ చెప్తున్నాను. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను.
ఇలా రాసేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి కుట్టేటప్పుడు ఏం వేయాలంటే మనం పై వైపు నుంచి లోపల వైపుకి మడుచుకోవాలి ఉక్స్ పట్టిని. బ్లౌజు ఒరిజినల్ సైడ్కి పై వైపుకి కొంచెం 1/2 ఇంచ్ వరకు మనం ఉక్స్ పట్టి వైపు పెట్టేసి క్లాత్ని 1/2 ఇంచ్ వరకు కుట్టిన తర్వాత దాన్ని లోపల సైడ్కి ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ మడత పెట్టి తర్వాత మిగతా హాఫ్ మడతేసి ఇలా లోపల వైపు కుట్టుకోవాలి. ఉక్స్ అనేది లోపలికి కుట్టుకోవాలి, కాజా అనేది బయటికి కుట్టుకోవాలి. ఇదే చిన్న తేడా అన్నమాట ఉక్స్ పట్టి కాజా పట్టిలో, వేరే ఏం లేదు. దీనిలో కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. ఉక్స్ పట్టి అనేది లోపలికి కుట్టుకోవాలి, కాజా పట్టి అనేది బయటికి కుట్టుకోవాలి. సో ఇలా పైనుంచి మనం ఉక్స్ పట్టిని పెట్టి కుట్టుకున్న తర్వాత ఇలా లోపలికి మడుచుకొని కుట్టుకోవాలి. చూడండి, ఇలా లోపలికి మడిచేసి ఉక్స్ పట్టి ఇలా కుట్టుకున్న తర్వాత వెనక్కి తిప్పేసుకొని కరెక్ట్గా వచ్చింది చూసారా. ఇప్పుడు దానికి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోండి, చుట్టూ రౌండ్గా స్టిచ్ వేసేసుకోండి. ఉక్స్ పట్టి రెడీ అయిపోతుంది. సో ఇలా మన హుక్స్ పట్టి మొత్తానికి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. మిడిల్గా కూడా ఒకటి వేసేసుకోండి, అయితే హుక్స్ పట్టి అనేది గట్టిగా ఉంటుందన్నమాట. మిషన్ కుట్టేటప్పుడు మనకి చిన్న కత్తెర కూడా చాలా అవసరం అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మన దారాలు కట్ చేసుకోవడానికి వాటికి. చూడండి, ఇప్పుడు కాజా పట్టి కుడుతున్నాను. కాజా పట్టి అనేది లోపలికి కుట్టాలి, అంటే బయటికి కుట్టుకోవాలి అనమాట. పైనుంచి ఇలా పెట్టుకొని లోపల నుంచి ఇలా పెట్టుకొని పైనుంచి ఇలా మడతేసి కుట్టుకోవాలి. అంటే చెప్పడం కంటే ఇది చూస్తేనే ఎక్కువ అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు కాజా పట్టి అనేది కొంచెం మనం వేసిన క్లాత్కి కొద్దిగా ఎక్స్ట్రా బయటకు వస్తుంది కదా, అందుకని నేను మీకు చెప్పే టిప్ ఏంటంటే ఎంతవరకు మీరు పేపర్ కటింగ్ అనేది బాగా నేర్చుకోండి. నేను బై ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను. ముందుగా మనకి పేపర్ కట్ చేయడం అంటే సిజర్ అనేది పర్ఫెక్ట్గా తిరగాలన్నమాట కటింగ్కి. అలా పేపర్ కటింగ్ చేయడం వల్లనే బాగా ఎక్కువగా వస్తుంది. ముందు పేపర్ కటింగ్ చేశాక అప్పుడు ఒక వేస్ట్ క్లాత్లు వాటిని తీసుకొని అప్పుడు వాటి మీద ట్రై చేయండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, ఇదిగో కాజా పట్టిందాక నేను బయటికి లోపలికి అని చెప్పింది ఇది అన్నమాట. ఇలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ బయటకు వస్తుంది కదా, ఒక 1/2 ఇంచు మడత తీసుకొని మనం ఎక్కడైతే ఎడ్జ్లో మనం క్లాత్ అటాచ్ చేసామో అక్కడికి ఇలా లోపలికి ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇది కాజా పట్టి. పేపర్ కటింగ్ అనేది బాగా వస్తే అప్పుడు క్లాతుల మీద కట్ చేసుకొని అప్పుడు మీరు స్టిచ్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఎన్నో ప్రాక్టీసెస్ అయిన తర్వాతనే మనకి బ్లౌజ్ అనేది కంపల్సరీగా వస్తుంది. దీనికోసం పెద్ద చదువుకునే వాళ్ళే కట్ చేయాలి అని ఏమీ లేదు, అందరికీ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇలా మధ్యలో కూడా ఒక కుట్టు వేసేసుకొని ఒకసారి మళ్ళీ బార్డర్గా లాస్ట్గా మొత్తం అంతా ఒకసారి కుట్టు వేసేసుకోండి, డబల్ స్టిచ్చింగ్ చేసేసుకోండి. మధ్యలో వింటూనే ఉంటారు లారీల సౌండ్లు, ట్రాక్టర్ సౌండ్లు, చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అయినా కానీ నేను వీడియో వాయిస్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను, అయినా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఏదైనా డిస్టర్బెన్స్ వల్ల మీకు ఏదైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో చెప్పండి, నేను క్లారిఫై చేస్తానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఇలా కాజా పట్టి ఉక్స్ పట్టి ఫ్రంట్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. షే బెల్ట్ అటాచ్ చేసాము, కాజాలు ఉక్స్ పట్టీలో అటాచ్ చేసేసాము, అంతా ఫ్రంట్ పార్ట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం డాట్స్ వేసుకోవాలి. ఒక సైడ్ ఆల్రెడీ డాట్ వేసాం కదా, ఆ డాట్ని ఇంకొకసారి మార్క్ వేసుకొని సేమ్ యాస్టీజ్గా డాట్ వేసుకోవాలి. అలాగే నడుము పట్టి కోసం క్లాత్ తీసుకోవాలన్నమాట. 1 ఇంచ్ వెడల్పుతోటి తీసుకోవాలి. చూడండి, నా దగ్గర మిగిలిన క్లాత్ ఉంది కదా, ఆ మిగిలిన క్లాత్ని నేను ఇలా పెట్టి చూసుకున్నాను ఎంత కావాలి అని. తర్వాత డాట్స్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. డాట్ అనేది 1 ఇంచ్కి మనం అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ పెట్టి మార్క్ వేసుకున్నాం, ఆల్రెడీ గుర్తుంది కదా. ఆ మార్క్ పట్టే ప్రకారమే యాస్టీజ్గా డాట్ వేసుకోవాలి. కొంతమంది నడుము పట్టి వేసాక డాట్ వేస్తారు, కొంతమంది ఇలా నాలాగా డాట్ వేసి తర్వాత నడుము పట్టి అటాచ్ చేస్తారనమాట. నేనైతే ఇలా డాట్ వేసిన తర్వాతనే నడుము పట్టి అనేది అటాచ్ చేస్తాను. ఇలా అయితే ఏమవుతుందంటే మనకి వెనకాల పట్టేసినట్టుగా గట్టిగా ఉంటుందన్నమాట, అందుకని నేను ఇలా డాట్ వేసిస్తాను. చూడండి, 2 సైడ్ల కూడా డాట్ వేసిస్తున్నాను. ఇలా వేసిన తర్వాత అప్పుడు మన నడుము పట్టి క్లాత్ ఉంటుంది కదా, దాన్ని అటాచ్ చేసుకోవాలి. నడుము పట్టి క్లాత్ కోసమని 1 ఇంచ్ వెడల్పుతోటి క్లాత్ తీసుకోండి.
ఎక్కువ అవసరం లేదు, 1 ఇంచ్ వెడల్పుతో క్లాత్ తీసుకోవాలి. కాకపోతే నడుము ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుకి క్లాత్ తీసుకోవాలన్నమాట. అంత పొడవు క్లాత్ తీసుకోవాలి. ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి మనకి బ్లౌజ్లో మిగిలిన క్లాత్ తోటి మనము ఇలా నడుము పట్టి కోసమని క్లాత్ తీసుకున్నాము. సపోజ్ ఒక లైనింగ్ బ్లౌజ్ ఉంది, లైనింగ్ బ్లౌజ్లో మీకు క్లాత్ సరిపోలేదండి, అప్పుడు వేరే క్లాత్ అయినా వేరే ఏ కలర్ అయినా, అందులో కనిపించని కలర్ ఏదైనా పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం వేసే ఈ నడుము పట్టు అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఏదైనా పర్వాలేదు. సో ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని వన్ సైడ్ ఇలా మడిచి ఒక 1/2 ఇంచుకి మడిచేసి స్టిచ్ చేసేసుకోండి. ఇది లోపలికి వెళ్ళిపోతుంది. దీన్ని మనం చేతి పని చేసుకోవడం కోసమని ఈజీగా ఉంటుందని ముందే స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ముందే ఒక సైడ్ స్టిచ్ చేసేసుకొని అప్పుడు మనం మెయిన్ క్లాత్కి మనం అటాచ్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా నేను ఎంత 1 ఇంచు వెడల్పుతోటే తీసుకున్నాను. అందులో 1/2 ఇంచు అనేది మాత్రమే క్లాత్ని మడిచి స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. మనం ఒక సైడ్ మడుచుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. నాకు ఆల్రెడీ అసలు నా మిషన్కి మోటార్ అనే లేదు, నాకు కరెంట్ అనేదే పడదండి. అందుకే నేను హ్యాండ్ తోటే నేను పెడల్ని ఫుట్ పెడల్ని వాడుతూనే నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట. అందుకనే మధ్య మధ్యలో ఆగుతుంది, వీల్ అనేది తిప్పుకోవాలి కదా. అదే మనం మోటార్ అనేది ఉంటే కాలుతో ఇలా తొక్కితే వెళ్ళిపోతుంది. కానీ నేను అలా కాదు, నేను వీల్ తిప్పుకుంటూ నేను తొక్కుకుంటూ కుట్టాలి కాబట్టి నాకు ఇలా కొంచెం మధ్య మధ్యలో బ్రేక్ వస్తుంది అనమాట. తప్పుగా అనుకోదు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్కి వెనక సైడ్ నుంచి మనం ఎక్కడైతే ఇప్పుడు మనము అది మడిచి కుట్టుకున్నామో దానికి కాకుండా దాని కుట్టని సైడ్ వైపున క్లాత్ మీద బ్లౌజ్ మీద పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పి ఇంకొక టాప్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. పైన మడిచిన వైపు స్టిచ్ చేయొద్దు, ఎందుకంటే అది చేతి పని చేసుకోవాలి కాబట్టి అలా వదిలేసుకోవాలి. మన లేడీస్కి చాలామందికి ఉండే డ్రీమ్, నాకు తెలిసి చాలామంది కోరిక ఇదే, మన బ్లౌజెస్ మనమే స్టిచ్ చేసుకొని వేసుకోవాలి, బయట ఇవ్వడం కంటే మనం స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అని చాలామంది కోరికగా ఉంటుంది కదా. అందులో ఎంతో కొంతమందికైనా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందేమో అనే ఆశతోటే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. కటింగ్ వీడియోని కూడా చాలామంది చూశారు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మీరు మీ సపోర్ట్ అనేది నాకు ఇచ్చినట్టే కదా, అందుకే థ్యాంక్ యూ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. ఇలాగే నాకు తెలిసిన అన్ని స్టిచ్చింగ్స్ని నేను మీకు చూపిస్తాను. యాక్చువల్గా నెక్స్ట్ అనుకుంటున్నాను, నేను అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏదైతే అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ కావాలా లేక లైనింగ్ బ్లౌజ్ కట్ చేయాలా అనేది నాకు కామెంట్లో చెప్పండి. దేనికైతే ఎక్కువ ఓటింగ్ వస్తే దాన్ని నేను కటింగ్ చూపిస్తాను. వెన్స్డే లోపు దేనికైతే ఎక్కువ కామెంట్స్ వస్తాయో అదే కట్ చేస్తాను అనమాట. వెన్స్డే లోపు. ఎందుకు వెన్స్డే లోపే అని పెట్టానంటే మళ్ళీ నేను కట్ చేసి ఆ వీడియోని ఎడిట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేసి నేను అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది కదా, అందుకని వెన్స్డే వరకు మీకు టైం ఇస్తున్నాను. ఈలోపు లైనింగ్ బ్లౌజ్ ఆర్ అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ దేనికి ఎక్కువ కామెంట్స్ వస్తే అదే కటింగ్ అనేది నెక్స్ట్ సండే అనేది మన ఛానల్లోకి వచ్చేస్తుంది. సో మీరు మీ సజెషన్ అనేది నాకు కామెంట్లో చెప్పేసేయండి. ఇప్పుడు హ్యాండ్ అనేది మన హ్యాండ్స్కి లోతు తీసుకోలేదు, ఎలా తీసుకోవాలి అని కటింగ్లో చూపించాను అంతే, కానీ లోతు తీసుకోలేదు కదా. సో దాన్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆ రోజు ఎందుకు లోతు తీయలేదు అంటే ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్దామని, ఫస్ట్ టైం నేర్చుకుంటున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనేసి. హ్యాండ్స్కి లోతు ఎలా తీసుకోవాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా, అలా కాకుండా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని రెండింటిని జాయింట్ చేసిన తర్వాత ఇలా రెండింటిని జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్ని దాని మీద పెట్టేయండి. అంటే ఒరిజినల్ సైడ్ పైన హ్యాండ్ కూడా ఒరిజినల్ సైడ్ రివర్స్ కాకుండా ఒరిజినల్ సైడ్ పెట్టేసి, అంటే మనకి ఏమంటారు 2 ప్లస్లు 2 మైనస్లు అంటారు కదా, మైనస్లు అన్నట్టుగా ప్లస్ల వైపు అన్నట్టుగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా పెట్టేసి ఫ్రంట్ పార్ట్ అనేది ఏ సైడ్ వస్తుంది అంటే ముందుకు వస్తుందో వెనక్కి వస్తుందో చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఎక్కడ వస్తుందో అటువైపు డౌన్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ టైం కూడా కుట్టేటప్పుడు దాన్ని వెనక సైడ్ తిప్పేసిన తర్వాత ఆ బ్లౌజ్కి కూడా హ్యాండ్ని పెట్టి చూడండి, షోల్డర్ మీద ఫ్రంట్ పార్ట్ ఎటు వస్తుందో అటువైపే డౌన్ తీసుకోండి. ఇలా అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏమవుతుందంటే లోతు ఎలా తీసుకోవాలి ఎటు తీసుకోవాలి అనేది కొంచెం ఈజీగా అర్థమవుతుంది అనమాట.
హాఫ్ ఇంచ్ డౌన్ తీసేసి కట్ చేసేసేయండి. మన పైన హ్యాండ్కి 2 ఇంచెస్ ఉంటుంది కదా, అక్కడ నుంచి 1.5 ఇంచ్ అనేది మార్క్ ఉంది కదా ఖర్చుల వరకు, ఆ మధ్యలో వరకు ఇలా లోతు తీసేసి కట్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోండి. ఇలా జరుపుకుంటూ హ్యాండ్ని స్టిచ్ చేసేసుకోండి. అలాగే హ్యాండ్కి కింద మనం, ఇది నార్మల్ బ్లౌజ్ కదా, నేను కింద చెప్పడం మర్చిపోయాను, అది లైనింగ్ బ్లౌజ్ అయితే కుట్టింగ్ కింద అనేది కుట్టేయడమే. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ కదా, కింద మడిచి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత హ్యాండ్ని అటాచ్ చేసుకోండి. ఇలా కొంచెం ఫస్ట్ ఒక పావించి మడిచి, దాన్ని మళ్ళీ ఇంకొక పావించి మడిచి, అలా డబల్ మడిచేసుకొని చూడండి, హ్యాండ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మిషన్ జరుపుకుంటూ దారాన్ని జరుపుకుంటూ ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత అప్పుడు బ్లౌజ్కి అనేది హ్యాండ్ని అటాచ్ చేసుకోవాలి. దీనికి కూడా అంతే, సేమ్ యాస్టీస్గా అలా పెట్టేసి మొత్తం అటాచ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు హ్యాండ్ని కూడా అటాచ్ చేసిన తర్వాత నడుం దగ్గర కింది వైపున మన ఎడ్జెస్ ఉన్నాయి కదా, సంకలో వైపు అక్కడ కింది నడుం దగ్గర నుంచి పైన హ్యాండ్ వరకు ఎడ్జెస్ అనేది కరెక్ట్గా పట్టుకొని మనం మార్క్ చేసుకున్నట్టు ఖర్చుల వరకు, ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఖర్చులు అని చెప్పేసి అక్కడ వరకు ఇలా స్టిచ్ చేసేసుకోండి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా స్టిచ్చింగ్ అనేది. ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. దీనికి మెడపట్టి వేసేసి కూడా నేను చూపిస్తాను. మెడపట్టికి వచ్చేసి క్రాస్గా తీసుకోండి క్లాతులు. ఇలా క్లాత్ క్రాస్గా తీసుకొని ఆ క్లాతులు అనేవి జాయింట్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకొని మెడపట్టి అనేది వేసేసుకోవాలి. ఇవి కూడా 1 ఇంచ్ ఉండేలా చూసుకోండి. క్లాత్ అనేది 1 ఇంచ్ ఉండేలా చూసుకొని, మన నడుము పట్టికి ఎలా అయితే ఒక సైడ్ స్టిచ్ చేసుకున్నామో అలాగే దీనికి కూడా ఒక సైడ్ స్టిచ్ చేసేసుకొని, నడుము పట్టి ఎలా అయితే బ్లౌజ్ మీద పెట్టేసి స్టిచ్ చేసేసి వెనక్కి తిప్పేసి వేసామో సేమ్ యాస్టీస్గా ఇది కూడా అంతే. కాకపోతే దీనికి చేతి పని చేసుకుంటాము. దానికి ఏమైందంటే టాప్ స్టిచ్ ఒకటి వేసుకున్నాము. సో ఇలా మొత్తం అన్నీ జాయిన్ చేసేసుకొని వేసేసుకోండి. అంతే, నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఇంతేనండి. చాలా త్వరగా స్టిచ్చింగ్ అనేది త్వరగా అయిపోతుంది, కానీ కటింగ్ అనేది దాదాపు కొంచెం టైం తీసుకుంటుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళకి దాదాపు ఒక 1 డేనే పడుతుంది. స్టిచ్చింగ్ కన్నా ముందు మీరు కటింగ్ని బాగా ట్రై చేయండి. కటింగ్ వచ్చింది అనుకున్నప్పుడే స్టిచ్చింగ్ స్టార్ట్ చేయండి. లేదు స్టిచ్చింగ్ నేను బాగా పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటారు, ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని స్ట్రైట్ లైన్లు క్లాత్ మొత్తం స్ట్రైట్ లైన్లు గీయండి. కొంచెం కూడా వంకర రాకుండా స్ట్రైట్ లైన్లు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీకు అలా కరెక్ట్గా వస్తే అప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేయండి. ఇవి చిన్న టిప్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ముందు స్ట్రైట్ లైన్లు స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు క్లాత్ మీద మనం ఇలా బ్లౌజెస్ మీదకి రావచ్చు. చూసారా, ఒకవైపు స్టిచ్ చేశాను కదా, స్టిచ్ చేసిన దాన్ని కాకుండా స్టిచ్ చేయని దాన్ని బ్లౌజ్కి అటాచ్ ఎక్కడ మన హుక్స్ పట్టి కాజా పట్టి వేసాను చూసారా, ఆ ఎడ్జ్ దగ్గర నుంచి ఇలా మొత్తం నెక్ మొత్తం వేసేసుకోవాలన్నమాట. అలా వేసుకోవడం వల్ల దీని ఇలా లోపలికి మడిచినప్పుడు మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ పోతుంది. అందుకే నెక్ దగ్గర మనం 6 ఇంచెస్ అంటే 6.5 ఇంచెస్కి వెళ్ళిపోతుంది అనమాట. 9 ఇంచెస్ అనేది బ్యాక్ నెక్ కదా. ఇప్పుడు కొంచెం క్లాత్ని అటాచ్ చేసేసి దాన్ని లోపలికి మడిచేస్తుంటే ఇంకో 1/2 ఇంచ్ పోతుంది. అంటే యాస్టీజ్గా ఈ బ్లౌజ్కి నెక్ ఎంత, బ్యాక్ నెక్ 9.5 ఇంచెస్ అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 1కి 2 సార్లు చూడండి. చెప్పడం కంటే కూడా చూస్తేనే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ వస్తుంది. మీకు అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసి చూడండి, బాగా చూడండి. అసలు ఏ పార్ట్కి ఎక్కడ ఎలా జాయిన్ చేస్తున్నారు ఏంటి అనేది క్లియర్గానే చూపించాను అనుకుంటున్నాను. చూడండి, చూసి అప్పుడు మీకు ఓకే ఇలా చెయ్యాలి అని ఒక క్లారిఫై వచ్చిన తర్వాత అప్పుడు ట్రై చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అవన్నీ కామెంట్ రూపంలో చెప్పండి, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియోకి కటింగ్ వీడియో కూడా అటాచ్ చేస్తాను నేను, చూడండి. ఎవరైనా కటింగ్ వీడియో చూడని వాళ్ళు ఉంటే కటింగ్ వీడియో కూడా చూసేయండి. ఇప్పుడు ఈ బ్లౌజులకి ఉక్స్ పట్టి కాజా పట్టి చేతి పని కూడా పర్ఫెక్ట్గా ఎలా చేయాలి ఇవి కూడా షార్ట్ వీడియోస్ యాడ్ చేస్తాను మన ఛానల్లో. తెలియని వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేయండి. చూడండి, ఇలా మడిచేస్తే నెక్ అనేది రెడీ. నేను ఆల్రెడీ కుట్టేసి మీకు ఒక బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను చూడండి. అదే బ్లౌజ్ని కుట్టేసి హ్యాండ్
అన్ని చేతి పని కూడా చేసేసి చూపిస్తున్నాను. చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే నార్మల్ బ్లౌజ్ అనేది కుట్టేసాము. ఏ బ్లౌజ్కైనా షే బెల్ట్ అనేది ఎక్కువనే ఉండాలి, అందుకే 4 ఇంచెస్ అనేది తీసుకున్నాను. బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.